ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి మాట, అది ప్రసంగి గ్రంథముల నుండి 7వ అధ్యాయము 13వ లేఖనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? అవును, దేవాతి దేవుడు సృష్టికర్త. ఈ లోకములో ఏదైనాను ఆయన వంకరగా చేసిన ఎడల దానిని ఎవడు కూడా ఈ లోకంలో చక్కబరచలేడు, ఆయనే చక్కబరచగలడు. ఇది స్పష్టమైనటువంటి వాగ్దానము. మన జీవితాలలో మనం ఏ రీతిగా ఉన్నామో మనలను మనము సరి చేసుకొని దేవుని మార్గమును అనుసరించిన ఎడల ఖచ్చితంగా ఆయన మన మార్గములన్నిటిని కూడా సరళపరుస్తాడు. సరళము చేయగలిగిన దేవాతి దేవుడు ఆయనే కనుక అట్టి దేవునికి మనము ఎంతైనను కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించేవారుగా ఏ దినము నుండి అయినను ముందాము అనుకుంటే అందరం కూడా తలను ఉంచుకుంటాం, కళ్ళు మూసుకుంటాం. మరి దేవుని యొక్క ప్రార్థనలో ఏకీభవించుదాము. మహాగణుడ, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనములు, కృతజ్ఞతలు. తండ్రి, ఈ లోకములో దేనినైనాను వంకరగా చేసిన ఎడల దాన్ని ఈ లోకములో ఎవ్వడు కూడా చక్కపరచలేడు. నీవు మాత్రమే దానిని సరిచేయగలవు, సరిగా చూడగలవు. కనుక మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటుండగా నా తండ్రి, వీక్షించుచున్న ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను, గ్రహించగలిగినటువంటి హృదయమును దయచేయమని, ఇదిగోనైనా నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమెన్.